ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. ధనస్సు, ఇందులో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. ఈ ధనుసు రాశికి అధిపతి గురువు. వీరికి మిశ్రమ ఫలితాలన్నీ చెప్పవచ్చు. అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల మీద వీరికి పోగొట్టుకునే అవకాశం ఉన్నది. వీరు సెల్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్లు పోవడం కానీ, సెల్ ఫోన్లు పాడవడం కానీ, రీఛార్జ్ అప్పుడు పగలడాలు లాంటివి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ రాశి వారు సెల్ ఫోన్ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సోదరులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సోదరులతోటి సంయమనం పాటించి వారు ఒక మాట అన్నా వీళ్ళు సర్దుకుపోయే ఉంటే గొడవలు పెద్దవి కాకుండా ఉంటాయి, అనుబంధాలు తెగకుండా ఉంటాయి. అందువల్ల సోదరులతోటి గొడవలు పెట్టుకోకుండా వారు ఒక మాట అన్నా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. మిత్రులతోటి సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. స్పెక్యులేషన్ వ్యాపారం ఈ నెలలో వీరికి అంతగా అనుకూలించదనే చెప్పాలి. సంఘంలో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. సంఘంలో విరోధాలు వచ్చాయంటే గౌరవాలు పోతాయి, కీర్తి పోతుంది, అప్రతిష్ట వస్తుంది. అందువల్ల గొడవలకు వెళ్లకుండా సంఘంలో ఎవరైనా ఒక మాట అన్నా మౌనం వహించి ఒక చిరునవ్వుతో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవడం చాలా అవసరం. మౌనం వహించితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఒడిదుడుకులు ఉన్న మూలంగా వీరు దైవారాధన చేయవలసిన అవసరం చాలా ఉంది. గురువు ఈ రాశికి అధిపతి అయినా గురువు మూఢంలో ఉన్నాడు కనుక ఈ రాశి మీద గురుదృష్టి కూడా లేదు కనుక గురువుకు సంబంధించిన పరిహారాలు చేయడం వీరికి చాలా అవసరం. అప్పులు అసలు పరిస్థితే బాగోలేదు కనుక అప్పులు అనేవి చేయకుండా ఉన్న ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుని సంసారం నడపడం చాలా అవసరం. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండి అవసరం చాలా ఉంది. ఎందుకంటే మాట అనుకుంటే దానివల్ల సమస్యలు పెరిగిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉండదు. సంతోషం లేకపోతే మనశ్శాంతి ఉండదు. మానసిక ఆందోళన, చికాకులు పెరుగుతాయి. ఆదాయం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆదాయాన్ని ఎలా సంపాదించాలి అనేది ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. విద్యార్థులు కూడా చాలా కష్టపడితేనే కానీ విద్యార్థులు ఉన్నతి సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్యాపారం కూడా కష్టంగానే నడుస్తుంది. అందువల్ల వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకుని 1-2 సార్లు ఆలోచించి వ్యాపారంలో అడుగు వేయవలసిన అవసరం చాలా ఉంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. ఆహారం తీసుకోవడం అన్నది మన చేతిలోనే ఉన్నది కనుక శరీరానికి సరిపడే ఆహారం తీసుకుని అనారోగ్యాన్ని ఇచ్చే ఆహారాలని వదిలేయడం వల్ల వీరికి ఒక సమస్య నుంచైనా పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది. సంఘంలో మంచి పరిచయాలు పెంచుకుని వారితో సంఘంలో జనాలతోటి మంచిగా మాట్లాడి వారిని ఇంప్రెస్ చేసే అవసరం వీళ్ళకి చాలా ఉన్నది. సంతానం విషయంలో కూడా వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఎందుకంటే విద్యార్థులకి మంచి కాలం కాదు కనుక ఒకవేళ సంతానం ఫెయిల్ అయినా లేదా వాళ్ళు ఏదైనా ర్యాంకులు సాధించలేకపోయినా దానివల్ల వీరికి మానసిక ఆందోళన కలిగే అవకాశం చాలా కనబడుతుంది. భూమికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గృహయోగాలు ఈ రాశి వారికి ఇప్పుడైతే ఏమీ కనిపించటం లేదు. వాతావరణంలో మార్పులు ఇప్పుడు వచ్చే కాలంలో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎండలో బయటకు వెళ్ళినా, వర్షంలో బయటకు వెళ్ళినా తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళడం చాలా అవసరం. వీరికి రాహుదోషం ఉన్నది కనుక ఆదివారం రాహుకాల టైంలో 4:30 నుంచి 6 వరకు రాహు దీపాలు పెట్టడం అవసరం. ఏదైనా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు పెడితే రాహుదోషం పరిహారం అవుతుంది.
శివాభిషేకం చేయడం చాలా అవసరం. రాహుకి దుర్గాదేవి స్తోత్రాలు చేయడం చాలా అవసరం. అనుకూల తేదీలు 5, 8, 15, 17, 22, 26. ఈ అనుకూలమైన తేదీల్లో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసి దైవ అనుగ్రహాన్ని పొందవలసిందిగా వీళ్ళకి సూచన. దేవుడికి తీర్థయాత్రలు చేయడం లేదా ఇంట్లో సాయిబాబా ఆరాధన చేయడం, భజనలు చేయడం, దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం, ఇలాంటి వాటి వల్ల గురుబలం పెరిగే అవకాశం వీళ్ళకి చాలా ఉంటుంది. అన్ని ఒడిదుడుకుల్ని ఆధ్యాత్మికంగా మనం ఎదుర్కోవచ్చు. నవగ్రహ స్తోత్ర పారాయణ అన్ని రాశుల వాళ్ళకి కూడా మంచిదే. కనీసం రోజుకి ఒక్కసారైనా నవగ్రహ స్తోత్ర పారాయణ ప్రతి రాశి వారు చేస్తే నవగ్రహాల నుంచి వచ్చే అన్ని రకాల ఇబ్బందుల్ని మనం అధిగమించవచ్చు. వీరికి ప్రతికూల తేదీలు 3, 10, 12, 20, 24, 29. ప్రతికూల తేదీల్లో ఏ మంచి పని మొదలు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. వృశ్చికంలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది. ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని 10వ దృష్టితో చూస్తున్నారు. కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని 8వ దృష్టితో చూస్తున్నారు. వృషభంలో శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో 5వ తారీఖుకి చేరతాయి. ఈ పంచగ్రహాలు వృశ్చికాన్ని 7వ దృష్టితో చూస్తున్నాయి. అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి. ఎందువల్ల అంటే శుభగ్రహాలైన గురు శుక్రుల దృష్టి ఉన్నది. అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. అందువల్ల కుజుడి వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు. అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడి ఉన్నది. ఒత్తిడి అంటే ఇది దేశగోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు. కుజుడు చూస్తున్నాడు కనుక, కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది. కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రుల దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది. వర్షాలు తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్తగ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల 6వ తారీఖు వరకు. 6వ తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కన్నుకు సంబంధించిన ఇబ్బందో తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు. కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు. ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు. అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది, తర్వాత లాభం ఉంటుంది. స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి. ధైర్యం చాలా అవసరం. అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు. కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల, వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం. వ్యాపారంలో
అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి, తర్వాత లాభాలు వస్తాయి. ముందు కష్టం వస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది. గురుబలం బాగుంది వీరికి, కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు, తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు. అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో 41 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఓం శ్రీ హనుమతే నమః అనే నామాన్ని కనీసం రోజుకి 21 సార్లు జపం చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సభ్యులతోటి మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం. వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరికి అనుకూల తేదీలు 3, 5, 12, 15, 20, 24. ప్రతికూల తేదీలు 8, 10, 17, 22, 26, 29. అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి. ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏమి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది.